దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము యెషయా 61వ అధ్యాయము 3వ వచనమును మనం ధ్యానించుకుందాం. దుఃఖించు వారిని ఓదార్చుటకు సియోనులో మరి దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయండి. అంటే ఇక్కడ మనము వస్త్రముల గురించి, దాని యొక్క ప్రాధాన్యతను గురించి మనము ధ్యానిస్తున్నాం. అయితే వాక్యంలో రాయబడినట్టుగా ఈ యొక్క ఉల్లాస వస్త్రములు అది ఎవరికి ధరింపజేయవలసి ఉన్నది అంటే, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, అనేకమైనటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటనలు మరి మనం ఎదుర్కొంటున్నాం లోకంలో. మరి రోగాలతో లేదా తమ ప్రియులను పోగొట్టుకొని తమకు నిరుద్యోగంలో, మరి లోకంలో హీన స్థితిలో, మరి భయంకరమైనటువంటి కుటుంబ సమస్యలతో, పిల్లల సమస్యలతో, మరి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి మనుషులు దుఃఖంలో ఉన్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా మరణాలు, భయం, ఆందోళన. ఇటువంటి సమయంలో దుఃఖముగా ఉన్నటువంటి వారికి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అటువంటి వారికి మరి ఉల్లాస వస్త్రములను ధరింపజేయండి. ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది అని వాక్యంలో మనం చెప్పబడినట్టుగా, దేవుని యొక్క ఆత్మ మనలో ఈ యొక్క కష్టంలో కూడా, ఈ యొక్క దుఃఖంలో కూడా ఆయన మనను మరి ఓదార్చి మనకు ఒక సంతోషకరమైనటువంటి హృదయమును, తలంపులను, ఆశను దేవుడు మనకి ఇవ్వగలడు. నిజంగా మరి అస్సలు ఒక బాగా దాహం కలిగి ఉన్నటువంటి వారికి కొన్ని చల్లనీళ్ళు ఇస్తే కూడా వాళ్ళకు ఎంతో ఉల్లాసంగా, ఎండలో తిరిగి తిరిగి మరి అలసిపోయినటువంటి శ్రమజీవులకు కొద్దిగా చెట్టు నీడ కూడా అది వారికి ఎంతో ఉల్లాసంగా, దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఒక చక్కటి ఓదార్పు మాట కూడా ఎంతో మరి ధైర్యమును, సంతోషమును కలగజేస్తుంది. మరి నేను ఈ మే ఫ్లవర్ని చూశాను. మా ఇంట్లో ఆ చెట్టు ఉండే, అది ఎంత ఎండిపోయింది, ఒక ఆకు లేదు, ఏమీ లేదు. కానీ ఈ మే మంత్ వచ్చేసరికి దానికి ఒక మంచి మే ఫ్లవర్ వచ్చేసింది. ఎంత రెడ్ కలర్గా చాలా అందంగా కనపడుతుంది. మరి ఈ చెట్టుకు నీళ్ళు పోసింది ఎవరు? మరి దానికి ఆ పచ్చదనము లేదు. ఆ మంత్ రంగునే అదంతా ఉల్లాసంగా, కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఆ యొక్క పుష్పము వికసించింది. ఆ రీతిగానే మన జీవితంలో మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కాదు, మనకున్నటువంటి బలమును బట్టి కాదు, మనకున్నటువంటి జ్ఞానమును బట్టి కాదు, కానీ మరి దేవుడు మనలో జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాగ్దానములు, ఆయన మాట, ఆయన యొక్క వాక్యం, ఆయన యొక్క ఆదరణ, ఓదార్పు, ఆ యొక్క నిట్టూర్పులో, నిస్సహాయ స్థితిలో, బలహీనతల్లో, ఆ యొక్క దుఃఖములో కూడా దేవుడు మన హృదయాలను మరి ఉల్లాసంతో ఉంచగలడు, సంతోషంతో ఉంచగలడు. అటువంటి వస్త్రాలను దేవుడు ధరింపజేస్తానంటున్నాడు. మరి అటువంటి వారికి ఆ యొక్క ఉల్లాసము, ఆ యొక్క సంతోషం, ఆ యొక్క విలువ తెలుస్తుంది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనకు, నాకు కూడా అనేకమైనటువంటి దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఓదార్చి ఈ యొక్క ఉల్లాస వస్త్రములను ధరింపజేసి, నేను మరి అనేకమైన దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఓదార్చుటకు శక్తిమంతురాలుగా మరి నా నోట మాటల నుంచి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు కూడా ఏదైనా దుఃఖంలో ఉంటే, కష్టంలో ఉంటే, నిరాశ, నిస్పృహలో, భయంలో, చింతలో, వేదనలో, మరి ఎటువంటి బాధతో మీరు ఉన్నప్పటికీ దేవుడు మరి
మిమ్మల్ని ఓదార్చుటకు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను తోడై ఉన్నాను అన్నట్టుగా ఆయన ఆత్మ ద్వారా మరి ఆయన మనలో ఉండి దుఃఖమునంతా కూడా తుడిచిపెట్టి మరి ఉల్లాస వస్త్రం జీవించుటకు ఒక ఆశ, సంతోషమును మరి మనకందరికీ దేవుడు కలుగజేయను కాక. మనం బలపడిన తర్వాత అటువంటి స్థితిలో ఉన్నటువంటి దుఃఖంలో ఉన్నటువంటి వారికి మనము కూడా ఓదార్చేటటువంటి బిడ్డలుగా ఈ యొక్క శుభవార్తను, క్రీస్తు వార్తను మనం చెప్పి వారిని బలపరిచి వారిని కూడా మరి ఈ యొక్క ఉల్లాస వస్త్రములు, ఆత్మను మనకిచ్చినటువంటి సమాధానం పంచుకున్న వారిగా మనమందరం ఉండుటకు దేవుడు కృప కలుగజేయను కాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.